వివాదాస్పద స్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా నవంబర్ 2019లో ఇండియా నుంచి మాయమయ్యారు నిత్యానంద. చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఈక్వెడార్ సమీపంలో కైలాస అనే తన సొంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లుగా దానికి తానే ప్రధానిగా ప్రకటించాడు నిత్యానంద. అంతేకాకుండా దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఇక 2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై నిత్యానంద స్పందిస్తూ తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో ఉన్నానని ప్రకటించారు. నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్లో చివరిసారిగా మహాశివరాత్రి రోజు కనిపించారు. అయితే తాజాగా డయాలసిస్ నిత్యానంద బాధపడుతూ 2 రోజుల క్రితం మరణించాడని వార్తలు వచ్చాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఒక వీడియోలో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశాడని అన్నారు. నిత్యానంద స్వస్థలం తమిళనాడులోని తిరువన్నెమలైలో అరుణాచలం. 2002లో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు. 2003లో కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు. వివాదాస్పద స్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, వివాదాస్పద స్వామి నిత్యానంద స్వామి కన్నుమూశారు అంటూ వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఆయన గత కొంతకాలం నుంచి అజ్ఞాతంలో ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గతంలోనే కొంత ఇబ్బందికరంగా ఉంది. ఏ క్షణమైనా సరే ఎటువంటి ఒక బ్యాడ్ న్యూస్ వినపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు గత కొంతకాలం నుంచి కూడా ఈ వార్తలు వినిపించినాయి. ఈ వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా నిత్యానంద స్వామి ఇక లేరు అనేటువంటి వార్త కలకలం సృష్టిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. నిత్యానంద దేశవ్యాప్తంగా పేరు సాధించినటువంటి స్వామిజీ, ముఖ్యంగా ఆయన చేసినటువంటి పూజల ద్వారా కన్నా కూడా కాంట్రవర్సీలలో ఎక్కువ వెలుగులోకి వచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం తను ఫైట్ చేస్తున్నాను అని చెప్పారంటూ ఎన్నో రకాలుగా ఇటు అనేక ప్రసంగాలు చేసినటువంటి నిత్యానంద స్వామి ఆ తర్వాత ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ నడిపించారన్నటువంటి ఆ సమయంలో వీడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే